శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బైబిల్‌లో అసలు ఈ క్రిస్మస్ పండగ అనేది లేదు. బట్ పాస్కా పండగని ఇంకా చాలా కొన్ని వేరే వేరే పండగలు ఉంటాయట. అవును. అవి ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు? లేనివి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏవో కొత్త కొత్త పండగలు పేర్లు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఉన్నవి ఎందుకు సెలబ్రేట్ చేయరు? కరెక్ట్. గుడ్ క్వెషన్ మేడం. హ్మ్. ఎందుకు చేసుకోరంటే వీళ్ళకేమో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేడం కొంచెం హార్ష్‌గా ఉంటుంది కానీ ఇది నిజమే. ఈ క్రిస్టియానిటీ అనేది జ్యూస్‌ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు మేడం. జ్యూస్ మతాన్ని హైజాక్ చేసేసుకొని దానిలో నుంచి వీళ్ళు సబార్డినేట్ చేసేసి చేద్దాము, అక్కడి నుంచి వద్దామని చెప్పేసి వాళ్ళను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే. బట్ వాళ్ళు మార్చలేదు. వాళ్ళు మారలేదనమాట. హుహు. సో పండుగలు అనేటివి పస్కా పండుగ ఒకటి ఉంది, సాక్రిఫైసెస్కి ఒకటి ఉంది, దాన బలులు అని ఒకటి ఉంది, కోతకాల పండుగలు అని ఉన్నాయి, హ్మ్. చాలా పండుగలు ఉన్నాయి మీరు అన్నట్టు. హ్మ్. మొత్తానికి పర్ణశాల పండుగ అని చెప్పేసి మొత్తం 5 మేజర్ పండుగ, మేజర్ అయితే 5 ఉన్నాయి పాత నిబంధనలో. ఈ క్రిస్మస్ అనేది మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి చెప్తున్నాను. హ్మ్. క్రిస్మస్ అనేది వీళ్ళు చెప్పింది కాదు, వీళ్ళు ఏదో డేట్స్ చెప్పుకుంటూ ఏదో ఇష్ట ప్రకారంగా చెప్తా ఉంటారు కానీ హ్మ్. క్రిస్మస్ వీళ్ళకి సంబంధించి రోమన్స్ వాళ్ళు ఇచ్చిన డేట్కి పెట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే డేట్న అస్క్లపియస్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, హుహు. అండ్ మిత్రాస్ అని ఒక అతను ఉంటాడు, అండ్ అపోలోని సెప్తానియా అని చెప్పేసి వీళ్ళందరూ ఫస్ట్ సెంచరీలోనే ఉంటాడు. వీళ్ళు అండ్ ఈ డిసెంబర్ 25న పుట్టిన దానికి ఈ మిత్రాస్కి సేమ్ స్టోరీ ఉంటుంది మేడం. మీరు చూడండి హిస్టరీలో సేమ్ స్టోరీ. ఆయన డిసెంబర్ 25నే పుట్టాడు, ఆయన ఇదే చేశాడు, ఇలాగే ఉంటాయి. అప్పుడు రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాబట్టి సర్లే అని చెప్పేసి మీరు ఈ రోజు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే కంటిన్యూ అవుతుంది అంతే. ఏజే పుట్టింది లేదు అని చెప్పేసి ఏం లేదు. బయటకు వచ్చాక వేసుకున్నారా ఆ టాటూస్? క్రిస్టియానిటీలో ఉన్నప్పుడే ఉన్నాయా? ఉన్నప్పుడే వేసుకున్నా మేడం ఇది. ఓకే. అంటే బైబిల్లో 2 ఉంటాయి ఏంటంటే బైబిల్లోవే అవి కూడా. ఏ ఒకసారి చూపించండి. ఇది సరిగ్గా కనిపించదు. ఇది లైన్ మేడం, ఇది లయన్. లయన్, ఓకే. రోరింగ్ లైన్. ఓకే. ఇది ఈగల్. ఓకే. సో ఇదేంటంటే సింహం వల్లే గర్జించి ఉండాలి అంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంది బ్యాక్గ్రౌండ్ దీనికి. ఏంటంటే ఇది కొన్ని ఇయర్స్ బతికిన తర్వాత ఇది ఒక కొండ మీదకి వెళ్ళేసి తన ఈకలన్నీ తను పిక్కేసుకొని చనిపోతుంది. చనిపోదు, అలా ఉంటుంది. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నువ్వు చచ్చిపో, లేకపోతే ఒక గుహలోకి వెళ్ళేసి ఆకలి లేకుండా తన ముక్కుతోటి అన్ని ఈకలు ఆ గోర్లు అన్ని పీకేసేసుకొని మొత్తం ఇంకా అంతా ఏం లేకుండా స్కిన్లెస్ లాగా ఉంటుంది, ఈకలు అన్ని పీకేసుకొని కొన్ని రోజులు అన్నం ఉండదు, ఏముండదు. తర్వాత మళ్ళీ కొత్త గోర్లు, కొత్త చిగుర్లు, కొత్త రెక్కలు అన్నీ వస్తాయి అనమాట. సో అగైన్ మళ్ళీ 15 ఇయర్స్ బతుకుతుంది. అంటే ఇట్స్ లైక్ రిజరెక్షన్ అనమాట దాంట్లో. అదే ఈ సింహం ఏంటంటే ఇది ఏనుగు కంటే పెద్దది కాదు, జిరాఫ్ కంటే హైట్ ఉండదు, అన్నీ ఉండదు, కానీ మనం అడవికి రాజులాగా అంటారు కదా. సో అలాగా మన హైట్ మనది అది కాదు, మన టాలెంట్ కాదు. అలా ఇన్స్పిరేషన్ కోసం నేను అప్పుడు వేయించుకున్నాను. ఇది బైబిల్లో ఉంటుంది, సింహం వల్లే ఉండాలి ఒకటి, అండ్ ఈగల వల్లే, పక్షిరాజు వల్లే పైకి ఎరుగునని ఉంటాయి అనమాట. అది ఇన్స్పిరేషన్ తీసుకొని అప్పుడు వేయించుకున్నా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పెంతెకోస్తుల్లో మరియమ్మను పూజిస్తారు? లేదు మేడం, పూజించరు. మరియమ్మను పూజించే రోమన్ క్యాథలిక్స్, సిఎస్ఐ వాళ్ళు మాత్రమే పూజిస్తారు. ఈ ప్రొటెస్టెంట్స్ లో ఎవరు కూడా ఓన్లీ దేవుడు ఒక యేసు అంతేనా? ప్రొటెస్టెంట్స్ లో యేసు దేవుడు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం రైజ్ అవుతుంది ఏంటంటే యెహోవా దేవుడు యాక్చువల్లీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ న్యూ డాక్టర్ ఏంటంటే అప్పుడు దాకా అలాగే ఉండేది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లేదు యేసుక్రీస్తే దేవుడు అని చెప్పేసి మళ్ళీ అలా ఎవరో ఏంటో వాళ్ళకే క్లారిటీ లేదు. నిజంగా లేదు. ఉంటే వాళ్ళు ఎందుకు డిబేట్లు పెట్టుకుంటారు మేడం? అది అసలు ఇన్ని డినామినేషన్స్ ఎందుకు? డినామినేషన్ వాళ్ళకి వాళ్ళే మీరు చూడండి, చాలా ఫైట్ చేసుకుంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని ఒకరు, లేదు యేసుక్రీస్తు దేవుడు, రండి ఎవరు చేస్తారో నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇలా అని చెప్పేసి చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఒకటే బైబిల్,